ఏవండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ మిత్రులందరూ కుశలమేనా? నిన్న రాత్రి చలివేంద్రంలో మజ్జిగ లాంటిది మన మొక్కలన్నిటికి ఇచ్చేసాం కదండి. చక్కగా దాహార్తిని తీర్చేసుకొని మరుసటి రోజు పొద్దునికి పువ్వులతోటి ఇలా వికసించి చక్కగా నవ్వుతూ కనిపించాయండి. ఇకపోతే రాత్రి పడుకునే పోయే ముందే వాకిట్లో ముగ్గులు వేసేసుకుంటున్నాం కదండి, పొద్దున్నే ఎక్స్ట్రా పని అని. వాకిట్లోకి వచ్చేటోడికి ముగ్గు కూడా గుడ్ మార్నింగ్ చెప్పిందండోయ్. పొద్దున్నే మనకి గార్డెన్లో పువ్వులు, వాకిట్లో ముగ్గులు చూస్తే మంచి వైబ్రేషన్ కదండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ ఒక సీసా కనిపిస్తుంది కదా, ఈ సీసా చూస్తే మళ్ళీ నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. ఓయ్ ఏంటంటారా? చెప్తానండి. ఇప్పుడంటే ప్లాస్టిక్ మయం అయిపోయింది కానండి, మా చిన్నప్పుడు కిళ్ళీ కుట్లు అయ్యి ఉండి కదండి. ఇప్పుడంటే ఏంటి ఏవేవో పేర్లు వచ్చేయాలండి, గుర్తు తెచ్చుకున్న తర్వాత చెప్తాను. మా చిన్నప్పుడు అయితే అండి కిళ్ళి గుట్లు అనేవాళ్ళం అండి. అక్కడికి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కునేవాళ్ళం అనమాట. మా చిన్నప్పుడు బిస్కెట్లు అండి ఇదిగోండి ఇలాంటి సీసాల్లోనే పెట్టేవారండోయ్. ఈ సీసా చూస్తే నాకు అది గుర్తొచ్చిందనమాట. మా చిన్నప్పుడు పావలాలు కూడా ఉండేయండోయ్. రూపాయికి పావలా బిస్కెట్లు 4 వచ్చాయన్నమాట అప్పుడు రోజుల్లోనండి. సరేనండి, ఇప్పుడు ఈ సీసా నాకెక్కడ దొరికిందంటే ఏమో అండి, పురాతన తవ్వకాల్లో బయటపడిన నిధుల్లాగా ఆ దొరికిందండి నాకు ఎక్కడోను. సర్లే దీన్ని ఎలా ఉపయోగిద్దామని ఆలోచిస్తే మనీ ప్లాంట్ పెట్టాలనిపించిందండి. ఓయ్ పెట్టయితే ఒక 2 నెలల పైన అయ్యిందండి. సర్లే ఎలా గ్రో అవుతుంది చూద్దామని వెనక వైపున పెట్టేసి వదిలేసానండి. చూడండి రూట్స్ చాలా బాగా వచ్చాయి కదా. అంటే సమ్మర్ కదా, మనీ ప్లాంట్లు బతకవేమో అని అనుకుంటాం కదండి. ఇది మాత్రం మొండిగా, అంటే నాటు మనీ ప్లాంట్ అనమాట. బాగానే వచ్చిందండి, చాలా బాగా వచ్చిందనమాట. అన్నట్టు ఇందాక మీకు పావలాల గురించి చెప్పాను కదండి. మా చిన్నప్పుడు అండి సినిమా టికెట్ ఎంతో తెలుసండి. మా ఊర్లో రూపాయి అండి బాబు. రూపాయి పెడితే సినిమాకి వెళ్ళి వచ్చేసేవాళ్ళం అనమాట. సినిమాకి వెళ్ళాలంటే కనుక మా పెద్దోళ్ళు ₹2 ఇచ్చేవారండి. ₹1 సినిమా టికెట్ అయిపోయింది అనుకోండి, ఇంకొక రూపాయి కొనుక్కోవడానికి అనమాట. అవి ఎన్ని వచ్చాయి అనుకున్నారు? మా చిన్నప్పుడు అంటే ఏమీ లేదండి. జామకాయలు, జొన్నపొత్తులు, ఇంకా ఈ బిస్కెట్లు అయ్యి తప్ప ఇప్పుడు ఉండే ఫాస్ట్ ఫుడ్లు అన్నీ అప్పుడు ఉండేవి కాదండి బాబు. మహా అయితే పిడత కింద పప్పు అయ్యి ఉండేయండి. మరమర మిక్చర్ అంటాను చూసారా, అదండి మా చిన్నప్పుడు పిడత కింద పప్పు అనేవారు అనమాట దాన్ని. అయ్యే తెలుసండి. పైగాను రంగు రంగుల ఐస్ నీళ్లు తెలుసండి మీకు? ఐస్ నీళ్ళు ఒకటి దొరికాయండి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐస్ నీళ్ళ కోసం ఎగబడిపోయేవాళ్ళం అండి బాబా. ఇంకా ఐస్ క్రీమ్లు అంటే ఇప్పుడంటే కప్పులు కోన్లు ఉన్నాయి కానండి, మా చిన్నప్పుడు అయితేనండి సబ్జాలతోనూ సేమియాలతోనూ ఐస్ ఐస్ ఫ్రూట్లు ఉండేయండి బాబా. ఎంత బద్దకే తగిలిచ్చుండి అనమాట. అవి కొనుక్కొని చీక్కుంటా ఆడుకునేవాళ్ళం అండి చిన్నప్పుడు. అబ్బా ఆ పాత రోజులే వేరండి. గంగక్క, ఏంటో నువ్వు చేసి పని ఏంటి, నువ్వు చెప్పే మాట ఏంటంటారా? ఏం లేదండి, మధ్యలో ఏవో గుర్తొస్తూ ఉంటే అలా చెప్తూ ఉంటానండి. చూసారా, మనీ ప్లాంట్ పెట్టడానికి ఏమీ లేదండి. మరి గోడ మీద మేకు కొట్టకూడదు కదా. మీకు పాత సినిమాల్లో విఠలాచార్యులు గురించి తెలుసండి. ఆయనలాగే ఉంటాయండి మన పనులన్నీ. అంతా అట్ట ఫిట్టింగ్ అనమాట. అక్కడి నుంచి అక్కడికి తాడు కట్టేసి మధ్యలో తాడు ఎలాడేసానండి. మరి కింద కట్టాలి కదా, స్టాండ్ పెట్టాను కదండి, ఆ స్టాండ్కే కట్టేసానండి కింద. చూసారా, ఐడియాలు అలా ఉంటాయండి. గంగక్కను ఫాలో అవ్వండి, పనికొస్తాయి మరి మీకు. సరేనండి, ఇప్పుడు నీటితోనూ బాగానే పెట్టేసేవా గంగక్క? నీళ్ళు ఎలా వంపాలి మరి, ఎలా తీయాలి? మొక్క ఏమో కదలకుండా కట్టేసావంటారా? చూసారా, అది కూడా చెప్తాను రండి మరి. ఊరికే అండి చేస ఎత్తి ఆ నీళ్ళు అలా వంపేసి ఇంకొన్ని నీళ్లు పోసి వేర్లు మొత్తం కడిగేసి రెండోసారి నీళ్లు పోసేయడమేనండి. అంతేనండి. జస్ట్ ఇందాకే కడిగాం కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వేర్లు కడగట్లేదండి. మరి ఈ గంగక్క పిచ్చి పిచ్చి గార్డెనింగ్ ఐడియాలు మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అలాగే ఇంకా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవన్నీ ఏమనిపిస్తుందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మధ్య వీడియోస్కి హైప్ వస్తుందండి. తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మరి. ఉంటానండి.